మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలి అని చెప్పిన మీదట చాలా ఎక్కువ మీటింగుల్లో ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే, మైకుల గోల చాలా చోట్ల, ప్రెడామినెంట్లీ చర్చిల దగ్గర, కొన్ని చోట్ల దేవాలయాల వద్ద కూడా. అంటే మనకి పెద్ద మసీదులు ఈ సమస్య లేదు, ఎందుకంటే ముస్లిం సోదరులు ఉన్నదే చాలా తక్కువ. సో ఎక్కువగా చర్చిలు అక్కడక్కడ, ఎందుకంటే 90% దేవాలయాల్లో మైకులు ఆల్రెడీ లేవట, బట్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ సమస్య ఎస్పెషల్లీ మొన్న పరీక్షల సమయంలో చాలా ఎక్కువగా చాలాసార్లు ఫోన్లు కూడా చేసి, కొన్నిసార్లు డైరెక్ట్గా నాకు కూడా ఫోన్ చేసి, ఈ శబ్ద కాలుష్యం పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు అర్థం పర్థం పాటలతో ఊదరగొట్టేస్తున్నారని చెప్పి ఇళ్ల మధ్యన ఆ శబ్దాలు భరించలేకపోతున్నామని కంప్లైంట్స్ వచ్చినాయి. సో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ యథమిద్దంగా అనుమతి లేకుండా కట్టిన చర్చిల నుంచి వచ్చిన ధ్వని కాలుష్యం అయినప్పటికీ కూడా ఒక రూల్ ఉన్నప్పుడు రూల్ అందరికీ సమానంగా ఉండాలి. చర్చికి ఒక రూలు, గుడికి ఒక రూలు అని ఉండటానికి వీల్లేదు. సో గుడిలో ఉన్న, చర్చిలో ఉన్న, ఎక్కడున్న ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలు ఉన్నాయి. సో దీని మీద నేను ఆల్రెడీ మన నియోజకవర్గంలో ఈ ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని చూసి, ఆ మైకులు న్యూసెన్స్ పోవాలి అని చెప్పి పర్మనెంట్గా పెద్ద పెద్ద స్తంభాల్లాగా వేసేసి పర్మనెంట్గా మైకులు పెట్టేశారు. అలాగే దేవాలయాల్లో కూడా ఎక్కడ మైకులు ఉన్నా అవన్నీ కూడా తీసివేయటం ప్రారంభించాం. 1-2 రోజుల్లో అన్నీ తీసివేయటం జరుగుతుంది. ఇదే సమస్య అన్ని చోట్ల కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో కాబట్టి నేను ఇది విస్తృత ప్రజా సమస్యగా తెలుసుకున్న తర్వాత ఈరోజు నేను ఒక లేఖ డీజీపీకి రాసి, ఆ కాపీని చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా కూడా వారి పరిధిలోకి వస్తుంది కాబట్టి వారికి నేను లేఖ రాయటం జరిగింది. జస్ట్ లేఖ చూపెడతా, నేను చదివి వినిపిస్తా. ఎందుకంటే ఇది ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఎవడో ఒకడు ఈ ఇష్యూ రేస్ చేయాలి. చాలామంది మా రాజకీయ నాయకులైతే ఏమో చర్చిలో మైక్ తీసేస్తే రేపు చర్చికి వెళ్ళే వాళ్ళు ఓట్లేరేమో అని అనుకోవచ్చు. ఓటుకి, చట్టానికి, న్యాయానికి ఎటువంటి సంబంధం లేదు. చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ అంటే అధికారుల మీద ఉంది. అలాగే చట్టాలని చేసిన వాళ్ళకి కూడా అందులో బాధ్యత ఉంది. అంటే ఎమ్మెల్యేలకు కూడా, చట్టాలు చేసేవాళ్ళు, అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఎవరైతే చట్టం చేశారో అది ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ మీద, చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం కూడా అసెంబ్లీకి ఉంది. సో ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఓట్ల రాజకీయానికి ఇక్కడ తావు లేదు. ఇది నేను రాసిన లెటర్. ఏంటంటే, రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది అనాథరైజ్డ్ అండ్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ అట్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, రిక్వెస్ట్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ రూల్స్ అండ్ బిఎన్ఎస్ ప్రొవిజన్స్. అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం చట్టంలో ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి. I am writing to bring to your immediate attention a growing public grievance
concerning the rampant and unregulated use of loudspeakers by various places of worship across the state. While religious freedom is a fundamental right, it must not infringe upon the right to a peaceful life and health of general public. మతాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినప్పటికీ రాజ్యాంగమే జీవించే హక్కు, రైట్ టు లివ్ అండ్ పీస్ఫుల్ హెల్త్, న్యూసెన్స్ చేయకుండా ఉండే హక్కు కూడా, నేను ప్రశాంతంగా బ్రతికే హక్కు కూడా ఇచ్చింది రాజ్యాంగం. సో దాన్ని నువ్వు మిస్యూజ్ చేసి లౌడ్ స్పీకర్లు పెట్టి పొద్దున్నే పాటలు పెట్టేసి నువ్వు చదువుకునే టైంకి, నీ పిల్లలు చదువుకునే టైంకి, లేదంటే నువ్వు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటావు. ఇంట్లో అందరినీ మోడీ గారు యోగా చేయమంటున్నారు కదా, ఏదో చక్కగా యోగా చేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మీకు పాటలు వస్తాయి. ఒక గుళ్ళోనేమో నమో వెంకటేశ్వర వస్తుంది, ఇంకొక పక్క నుంచి చర్చిలోనేమో నమో యేసునాథ వస్తుంది. రెండు పొల్యూషన్లే. ఎవరో వేయకూడదు, నేను చెప్పేది ఎవరో వేయకూడదు. ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, కావాలంటే వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్లు వాళ్ళ పాటలు అంటారు తప్ప, నీకు నచ్చిన పాట నీకు నచ్చిన ప్రార్థనా మందిరంలో అక్కడ నివసించేవారు అందరి మీద రుద్దాలి అనే ప్రయత్నం చేయటం నేరము. అది ఎటువంటి నేరము అంటే, as per the noise pollution rules 2000 and directives from the Honorable Supreme Court, the use of loudspeakers is strictly regulated to a maximum of 15 days in a calendar year. Despite this, many institutions are operating high decibel systems daily, causing several distress to students, the elderly and the patients. సంవత్సరానికి 15 రోజులు ప్రత్యేకమైన పండుగల లాంటి సందర్భాల్లో పర్మిషన్ అడిగి తీసుకోవటం తప్ప పర్మనెంట్గా బిగించుండటం అన్నది నిషేధం. అప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ ధ్వని నియంత్రణ ఆ డెసిబల్స్కి లోబడే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద సౌండ్లు, ఈ డీజేలు అవి కుదరదు. Section 270 and 292 of Bharatiya Nyaya Samhita for causing public nuisance, continuing such nuisance after an injunction to discontinue. ఒకసారి ఆపేయమని చెప్పిన తర్వాత disobedience to orders duly promulgated by public servants regarding noise limits, ఇది 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ నాన్ కంప్లైన్స్కి, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే విధంగా చట్టాలు రూపొందించబడినాయి. కానీ ఈ చట్టం ఉందని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇది స్పెసిఫిక్గా తెలుసుకునేదాకా ఇంతమంది ఇన్ని గ్రీవెన్స్లు చెప్తున్నారు అని, దాన్ని ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది పూర్తిగా ఆ చట్టాన్ని నేను అవగాహన చేసుకునేదాకా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పబ్లిక్ సమస్యలను వినమని, ఆ సమస్యలకి సొల్యూషన్ ఏంటి అని చెప్పి తెలుసుకునేదాకా నాకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అండర్ 141, అంటే ఇది ఎందులోకైనా సరే సుప్రీంకోర్టు ఒక్కొక్కసారి వారు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్షన్ ఇచ్చే సూపర్ అధికారం అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సో 141 ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో దాని ప్రకారం మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో అయి తీరాలి. ఒక మన నియోజకవర్గమే కాదు, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు నివసించే నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉంటే, అది చర్చ్ కావచ్చు, దేవాలయం కావచ్చు, నార్మల్గా ఇళ్ల మధ్యన దేవాలయాలు పెద్దగా లేవు, ఎక్కడో వేరుగా దానికి ఏదో స్థలం అలాట్మెంటు అక్కడ అది అలా కట్టుకుని ఉన్నాయి. బట్ అక్కడ కూడా ధ్వని కాలుష్యం ఉండటానికి వీల్లేదు. ఇళ్ల మధ్యన మరి ఒకవేళ చర్చ్ ఉన్నా దేవాలయం ఉన్నా వాళ్ళు ఇలాగా ఇష్టం వచ్చినట్టు పాటలు వేసేసి
ప్రజా శాంతికి మనశ్శాంతికి ఆ భంగం కలిగిస్తే మీకు హక్కు ఉంది. మీరు ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పోలీస్ ఆ మైకు తీయకపోతే పోలీసు మీద కంప్లైంట్ ఇవ్వండి. ఆ పోలీసు మీద మీ ఎస్పీకి ఈ పోలీసు ఆ చర్చి ఆర్ ఆ గుడి వాళ్ళ మిలాఖత్ అయిపోయారు కాబట్టి ఈ దీని మీద చర్య తీసుకోలేదు అని మీకు పబ్లిక్ గ్రీవెన్స్ ప్రతి సోమవారం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కండక్ట్ చేయమంటున్నారు. కాబట్టి మొన్న మా ఎమ్మెల్యేలు కూడా ఇంతకు మునిపే ఆదేశాలు ఇచ్చారు కండక్ట్ చేయాలని. ఇవి ఉన్నాయి కాబట్టి మా వద్దకు తీసుకొస్తే ఖచ్చితంగా ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకి వెళ్తారు. ఇది మీ ప్రాథమిక హక్కు. పీస్ఫుల్గా జీవించే హక్కు రాజ్యాంగం మీకు ఇచ్చింది. అందుచేత మీరు ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇష్టం వచ్చిన పాటలు పెట్టి సౌండ్తో పెట్టి ఖచ్చితంగా మీ హక్కును మీరు వినియోగించుకోండి. కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ బాధపడద్దు. ఎస్పెషల్లీ గతంలో బెదిరించేవారు. చర్చి జోలికి వెళ్తే ఎస్సీ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. డుర్రు ఎవరికి కూడా చర్చికి వెళ్ళేవాడు ఎవరికి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కే లేదు. మీరు అందరి వివరాలు తీసుకోండి. రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళ వివరాలు. ఎవడో పనికి మాలిన కుమారులు 3-4 చేరారు సొసైటీలో. చర్చికి వెళ్తే క్రిస్టియన్నా తండ్రి శవాన్ని పూడ్చిపెట్టి సిలువ ఒక కట్టడం కట్టుకుని దాని మీద సిలువ వేసుకుంటే క్రిస్టియన్నా, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్నా అని నోటు పోసినట్టు పిచ్చగా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ కన్ఫర్మ్డ్గా లేటెస్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గతంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2 ప్రకారం ఖచ్చితంగా వారందరూ క్రైస్తవులుగానే పరిగణించబడతారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు మొత్తం మారితే కులం ఎలా మారుతుందని, అదంతా ట్రాషు. ఖచ్చితంగా ఫలానా షెడ్యూల్డ్ కులంలో ఉన్నవారు వారికి ఇచ్చిన స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ కూడా రక్షణ చట్టం కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు, అవేమీ కూడా ఇది మారితే వర్తించదు అని చాలా స్పష్టంగా చెప్పిన మీదట అవన్నీ కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళ వృత్తి పోతుందేమో అన్న భయంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. అంచేత వాళ్ళ మాయ మాటలు దయచేసి నమ్మకండి. మీకు రిజర్వేషనే కావాలి అని అనుకుంటే ఏం చేయాలనేది స్పష్టంగానే ఉంది. మీరు ఆ మతంలో హిందూ మతంలోనే ఆర్ బౌద్ధం కానీ సిక్కిజం కానీ స్వీకరిస్తేనే మీకు ఆ రిజర్వేషన్స్ ఉంటాయి అని రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఈ సోకాల్డ్ మేధావులు చెప్పినట్టుగా అది రాజ్యాంగం మార్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అది ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా అయితే ఉన్నది పాటించాలమ్మా. సో అంచేత ఈ ధ్వని కాలుష్యం గురించి నిర్భయంగా మీకు ఎక్కడ న్యూసెన్స్ అనిపించినా సరే చెయ్యండి. ఈలోపే ఎక్కడా అనుమతి 15 రోజులు మించి కూడా ఇవ్వడానికి లేదు. పర్మనెంట్గా మైకెట్టేసుకోరా అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే డిఎస్పీకో కింద ఉన్న ఎస్ఐలకు ఎవరికీ కూడా ఎటువంటి అధికారం లేదు, ఆ హక్కులు ఇవ్వలేదు. కనుక ఉన్న మైకులన్నీ తక్షణం పీకేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉన్నది, తీయించే హక్కు మీకుంది. సో కాబట్టి అవి తీయించేయండి. ఇక ఇదే సందర్భంగా మరొకటి చాలా స్పష్టంగా చెప్తున్నా, పంచాయతీరాజ్ జీవో ఉంది 376, ఎవరైనా సరే నెట్లో చదువుకోవచ్చు. ఆ పంచాయతీరాజు ఆ జీవో ప్రకారం ఎవరైనా సరే దేవాలయం కట్టాలన్నా,
చర్చి కట్టాలన్నా పంచాయతీల్లో కట్టాలి అంటే ముందు ఆ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి. స్థలం వారి స్థలం అయి ఉండాలి. ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వం అలొకేట్ చేయాలి. సో బట్ ఎప్పటి నుంచో మన ఆకివీళ్ళలాగా కొన్ని దశాబ్దాలుగా ఈవెన్ స్వాతంత్రం రాకముందు నుంచే ఆ గుడిగా కంటిన్యూ అయితే అవి కంటిన్యూ అవుతాయి. పునరుద్ధరించుకోవచ్చు, పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కొత్తగా ఎక్కడైనా కట్టాలి అంటే అది సొంత స్థలంలో ఉండాలి. సొంత స్థలం అంటే 10 ఇళ్ళు ఉంటే సపోజ్ 10 మంది క్రిస్టియన్లు 100 మంది నివసిస్తున్నప్పుడు ఆ మధ్యలో నేను వెళ్ళి ఇళ్ల మధ్యలో ఏదో కడతాను అని అంటే అది ఆ జిల్లా కలెక్టర్ అనుమతి ఉండాలి, అక్కడ పంచాయతీ అనుమతి ఉండాలి. సో ఏమీ లేకుండా కడితే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఇంటికి పర్మిషన్ పెట్టి అందులో పైన సిలువేసి చర్చలు నడిపితే దాన్ని తీసేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ హక్కు ఉంది. అనుమతి లేకపోతే, అనుమతిస్తే మీ పంచాయతీ అనుమతి ఇచ్చి దానికి కలెక్టర్ కూడా అనుమతిస్తే మనం చేయగలిగేది ఏమీ లేదు. కానీ నాకు తెలిసి 95%, 1 కాదు 2 కాదు 95% వాటికి అనుమతి లేదు. ఓకే, 95% అనుమతి లేదు. వాటి మీద ఎవరైనా చర్యలు తీసుకోవాలి అంటే ముందు మీరు మీ పంచాయతీ అధికారికి తెలియచేయండి. మీరిక్కడ ఇంటికి పర్మిషన్ తీసుకున్నారు, ఇంటికి పర్మిషన్ తీసుకుని ఇక్కడ మీరు మైకులు పెట్టి చర్చలు నడుపుతూ ఇవాళ మరి పిల్లలకు సెలవులు వచ్చినాయంటే ఎక్కడికక్కడ పిల్లలను పోగేసి వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఆయన తీసుకెళ్లి మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా నాకు కంప్లైంట్లు వచ్చినాయి. గత వారం నేను నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో ఇటువంటి కంప్లైంట్లు కూడా వచ్చినాయి. వాళ్ళని బలవంతంగా ఇప్పటి నుంచే వాళ్ళలో ఇండ్యూస్ చేసేది. అది కూడా మీ దృష్టికి వస్తే ఎవడు ఈ పని చేస్తున్నాడో ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. సరే, ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎవరో నీల్ కుమారో లేకపోతే ఆడెవడో అజయ్ గారంట, ఆ అజయ్ మాట్లాడవచ్చు. సరే, వాడేం మాట్లాడాడో కూడా నేను చెప్తా, అతనేం మాట్లాడాడో కూడా నేను చెప్తాను తర్వాత. సో ఏం మాట్లాడుకున్నా నేను చెప్పేది ప్రజలకు ఉన్న హక్కుల గురించి చెప్తున్నా. మీ హక్కుల కోసం మీరు ఎలా పోరాడాలో చెప్తున్నా. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అవసరం అనుకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ నేనే ఏర్పాటు చేస్తా, ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసినప్పటికీ అది రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేలాగానే చేయటం. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చినా సరే మీరు కంప్లైంట్ ఇచ్చి మీ ప్రాంతంలో మీరు ముందు మీ జిల్లా కలెక్టర్కి, మీ స్థానిక అధికారులకు ఇచ్చి కాపీ జిల్లా కలెక్టర్కి పెట్టండి. వాళ్ళు చర్యలు తీసుకోవాలి. పైనుంచి వచ్చిన ప్రలోభం కావచ్చు వస్తే, ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం చూసుకుంటారు కాబట్టి, వస్తే చర్యలు తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు. ఏ పర్మిషన్ ఇవ్వలేదు, ఇళ్ల మధ్యన ఇవ్వడానికి వీల్లేదు, ఇలాగా గృహాల మధ్యన ఇవ్వటానికి వీల్లేని దగ్గర గృహం అని చెప్పి పర్మిషన్ మనం ఎందుకు తీసుకున్నాం? పర్మిషను అన్ని పర్మిషన్లు తీసుకునే కదా మనం ప్రారంభించాం. అయినా సరే శ్రావణ కుమారుడు అడ్డుకున్నాడు. బట్ ఒక రకంగా శ్రావణ కుమారుడు మంచి పని చేశాడు.
ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. చర్చిలు కట్టుకునే వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. గుళ్ళు కట్టుకునే వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒరే, మీరు అనుమతులు తీసుకోకుండా కడితే కూల్చేస్తారు అని చెప్పాడు. సరే, తెలిసి చేశాడో తెలియక చేశాడో శ్రావణ కుమారుడు ఒక మంచి పని చేశాడు. అందుకు నేను శ్రావణ కుమారుడిని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సో కాబట్టి శ్రావణ కుమార్ సూచించిన సూచన ప్రకారం అందరూ కూడా గతంలో నిర్మించినవైనా కూడా ఇప్పుడైనా సరే ఇంటికి పర్మిషన్ పెడితే అక్కడ ఇప్పుడు దాన్ని మార్చడానికి ఎటు తిరిగి పర్మిషన్ ఇవ్వరు. ఇలాగే ఆకువీళ్ళలో మరి గతంలో వేకర్ సెక్షన్ హౌసింగ్ కాలనీకి స్థలాలు ఉచితంగా ఇచ్చి 1,80,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుని ఉండండిరా అంటే మరి అందులో కూడా కొద్దిమంది అమ్ముకుని వెళ్ళిపోయి చర్చలు చేపట్టినట్టు తెలిస్తే అవన్నీ కూడా మూసివేయటం జరిగింది. ఓ నీలి కుమారులారా, గొడవ చేస్తే చేయండి, తెరిపించగలిగితే తెరిపించండి, ఇది మా హక్కు అని అజయ్ గారు లాంటి వాళ్ళు అరిస్తే అరవండి. హక్కు లేదు, తొక్క లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. వేకర్ సెక్షన్ నీకు ఇల్లు లేదని చెప్పి నీకు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు డబ్బిస్తే ఇళ్ల మధ్యన మైకులెట్టి చర్చ నడుపుతారా? ఎలాగమ్మా, ఎలా కుదురుతుంది? కుదరదు అని స్పష్టంగా వాటిని ఆపేయడం జరిగింది. మీ నిరసనలు తెలియజేస్తే తెలియజేయచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళండి. ప్రతి అడ్డమైన కేసు వేయటానికి శ్రావణ కుమారులు, ఆషాఢ కుమారులు, మాఘ కుమారులు, రకరకాల మాసాలు ఉన్నాయి కదా. శ్రావణ మాసంలాగా ఆషాఢ మాసం, కార్తీక్ కుమారు, ఎవరికొళ్ళు ఉంటారేమో అలాంటి కుమారులను ఎత్తుక్కోండి, నీలి కుమారుల్ని వేసుకోండి కేసులు. మా హక్కు ఇది. నేను ఎక్కడైనా సరే ఇల్లు అమ్మకూడదని రూల్ ఉన్నా నేను కొనుక్కుంటాను. ఆ మాత్రం దళిత క్రైస్తవుడికి హక్కు ఉండదా? ఆ మాత్రం మేము మైకెట్టుకోకూడదా అని మాట్లాడితే మాట్లాడండి, చట్టం ఏం చెప్తుందో చూద్దాం. సో అంచేత మీరు గట్టిగా మాట్లాడేసి కేకలేసేసి శివాజీ గణేషన్ లాగా అరిచేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరమ్మా. నిన్న చూసా ఒక వీడియో, అక్కడ అజయ్ అనుకుంటా అతని పేరు. అస్సలు ఇవాళ ఉన్న యాక్టర్లు ఎవరు సరిపోరు అతని టాలెంట్ ముందు. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మధ్యలో సాడ్ మ్యూజిక్తో ఆరోహణ అవరోహణ. మన ఏంటది, ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదట రఘురామకృష్ణరాజు అంటున్నాడు అని మళ్ళీ ఆరోహణ, మళ్ళీ అవరోహణ. ఇంతకంటే అన్యాయం ఉందా నాయన? బీసీ అజయ్ బాబు దళిత హక్కుల కోసం పోరాడుతున్న, ఆంధ్ర దళిత హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ బీసీ అజయ్, సరే ఈజ్ టూ స్మాల్ ఎ ఫెలో. నా స్థాయికి నేను ఆ పేరు మాట్లాడటమే అతనికి ఎంతో గౌరవం ఇచ్చినట్టు. అయినా సరే ప్రజలను మోసగించడంలో అతను చాలా ఎక్స్పర్ట్లా ఉన్నారు కాబట్టి అతని నటన పటిమకి మహానటులే దాసోహం అనిపించే రీతిలో తను నటిస్తున్నాడు కాబట్టి అంతలోనే దిలీప్ కుమార్ అయిపోతాడు, అంతలోనే శివాజీ గణేషన్ అయిపోతున్నాడు. అలా ఆ షేడ్లు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అంటాడు అపరిచితుల్లో, ఒరే నేను ఎన్టీఆర్ని చూశాను, శివాజీ గణేషన్ చూశాను, నువ్వు ఎవడవో నాకు అర్థం కావట్లేదురా అని. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పరిస్థితే మరి ఇతను ఆ వీడియో చూస్తే వచ్చింది. ఎన్నికల్లో దళితుల కోసం, మా హిందూ దళితుల కోసం నిర్దేశించబడ్డ రేపు రాబోయే ఎన్నికల్లో రెగ్యులర్గా చర్చికి వెళుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతిపెట్టి ప్రజలందరికీ తెలిసిన వెల్ నోన్ క్రిస్టియన్ అతను అయ్యుంటే ఖచ్చితంగా అతను పోటీకి అనర్హుడు. ఇది చట్టం. అంచేత అరిసి గీపెట్టినా, బొబ్బలెట్టేసినా,
ఏడి చేసినా అంతలోనే తగ్గి ఏడుపు అప్పుడే కేకలేసినా అది అవదమ్మా. అంచేత వైల్ వి అప్రిషియేట్ యువర్ ఎక్సలెంట్ నటన పటిమ, బట్ ఇక్కడ పని అవదమ్మా అని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలకు చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్నవారికి చెప్తున్నా, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ మీరు చూడండి, ఎవడైతే పొలిటికల్గా పోటీ చేసే అవకాశం ఉందో ఒక ట్రాక్ పెట్టండి అన్ని పార్టీలు. ఇది నేను మా పార్టీ వాడు పోటీ చేయొచ్చు రాంగా, వైసీపీ వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇబ్బంది లేదు, ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు. వీళ్ళైనా ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు, ఎస్సీలైనా ఓపెన్ సీట్లో, అది దళితు క్రైస్తవుడైనా ఓపెన్ సీట్లో చేసుకోవచ్చు. కానీ ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు, దళితుడి కోసం, నిజమైన దళితుడి కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు పోటీ చేయడానికి లేదు. అలా పోటీ చేసే అనుమానం ఎవరి మీదైనా ఉంటే, సపోజ్ ఇప్పుడు నేను దళిత క్రైస్తవుని, నేను పోటీ చేస్తాను అన్న అనుమానం ఉంటే ఒక రిజర్వ్డ్ ఎస్సీ సీట్లో నేను చర్చికి వెళ్తున్నానా, నా తల్లిదండ్రులు నేను ఎక్కడ పూడ్చిపెట్టాను, ఇటువంటి వివరాలు తీసుకుంటే నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఆ సమయానికి నేను సబ్మిట్ చేయాలి. కాబట్టి మీరు దానికి ముందే ఆ సమయంలో ఆ కన్సర్న్ ఎంఆర్ఓకి లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్కి నా తల్లిదండ్రుల సమాధి వివరాలు, నేను చర్చికి వెళ్ళిన వివరాలు, ఏదో బ్యాప్టిజం సర్టిఫికెటే అక్కర్లా, గతంలో ఏదో సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన ఫేక్ సర్టిఫికెట్ చెల్లదు. ఆ ఎంఆర్ఓని కూడా బొక్కలేస్తారు ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినోండి. నేను ఖచ్చితంగా రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉన్న ట్రాక్ రికార్డు ఉంటే, ఏదో ఒకసారి వెళ్ళి ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళాడు నా ఫోటో చూపెడతాం కాదు, రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆ సమారాధనలో ఆ కాంగ్రిగేషన్లో పాల్గొని, నీ ఇంట్లో కూడా నువ్వు అదే ఫాలో అయ్యి, నీ వివాహము పరిశుద్ధ వివాహము చేసుకుని ఉన్న ఎడల, నీ తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిన ఎడల, దానికి ఓకే సునీల్ కుమార్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. తల్లి అయితే పూడ్చుకోవచ్చు, తండ్రిని పూడ్చడానికి లేదులే కానీ తల్లిని పూడ్చుకోవచ్చు అన్నాడు. సరే, ఎందుకంటే నీకు వచ్చే మతం నీ తండ్రి మతం. మరి అటువంటి ప్రయాస మీరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఏ ఊర్లు తిరిగినా, ఊరికే ఎంతమంది ప్రజల్ని మభ్యపెట్టినా అంత ఈజీగా ఈ పచ్చి నిజం తెలిసిన తర్వాత అంత ఈజీగా మారరు. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్పేది, సౌండ్ పొల్యూషన్ దేవాలయం అయినా చర్చ్ అయినా మీకు న్యూసెన్స్గా ఉన్న దగ్గర అది తీయించే హక్కు మీకుంది. అలాగే ఇళ్ల మధ్యన ఉంటే చర్చ్, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ 10 రూపాయలు పడేసి ముందు అడగండి ఆ విలేజ్ సెక్రటరీ దీనికి అనుమతి ఉందా, ఖచ్చితంగా అనుమతి లేదనే చెప్తాడు. అనుమతి లేని దానికి మరి ఇలాగ ఆపరేట్ చేయడానికి వీల్లేదు, తక్షణం అది ఆపివేయండి అని చర్యలు తీసుకోమని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సోమవారం కలెక్టర్ గారు నిర్వహించే దగ్గర మీరు వెళ్ళి ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. మీ మీద ఎవడో ఎటువంటి అట్రాసిటీ కేసు పెడడానికి లేదు. వాళ్ళ హిస్టరీ కూడా తీసుకుని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం వీరి అట్రాసిటీస్కి గురయ్యాం. నేను కూడా గురయ్యాను. నా మీద 6-7 కేసులు వేశారు. అలాగే ఎంతో మంది మీద ఎన్నో కేసులు వేశారు. ఈ అట్రాసిటీస్కి హక్కు లేకుండా, కేసు పెట్టే హక్కు లేకుండా ఇన్నాళ్లుగా అట్రాసిటీస్ భరించాం. ఇంకా భరించే శక్తి మనకి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి మన హక్కులు మనం తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేమిటి అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా, ఇది నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరమైన
సూచన. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు ఎందుకు ఎమ్మెల్యేలు పెట్టాలి అని చెప్పి అన్నారో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇటువంటి నిగూఢమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ తెలియాలి అంటే ఎస్, ప్రజలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే ఇటువంటి సునిశ్చితమైన ఇబ్బందులన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ కార్యక్రమం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలి అని సూచించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అలాగే మరొక్కసారి ప్రజలు స్పష్టంగా ఈ అధికారాలన్నీ తెలుసుకుని చెయ్యాలి. మొన్న వాటర్ అమ్మా పాస్టర్ రాంబాబా కామవరపుకోటలో కళ్ళ చెరువు గ్రామంలో ఎక్కడో ఇళ్ల మధ్యలో ఈ రాంబాబు చర్చ చేస్తాయంటే ఇలాగే అనుమతి ఉండి ఉండదు. అలాగే ఇళ్ల మధ్యన చర్చ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇలాగ పక్కెళ్ళకి వెళ్ళిపోవటం, చనువు పెంచుకోవటం. సరే, ఆ పాప పేర్లు అలాంటివి బయటికి రాకూడదు, ఎందుకంటే పోక్సో చట్టంలో ఇలాంటివేమి వాళ్ళ పేర్లు అవి రాకూడదు. అది మంచిది కాదు. పాపం 14 ఏళ్ల అమ్మాయి, ఇతను మాయమాటలు చెప్పి మరి దానికి కూడా మధ్యలో వారి దేవుణ్ణి వాడి మరి ఆ బాలికని గర్భవతిని చేసి మళ్ళీ దానికి టాబ్లెట్లు ఎక్స్ట్రా డోసులు వాడి ఆ అమ్మాయి పాపం చావు బతుకుల్లో ఉంది. భగవంతుని దయ వల్ల బతకాలి. ఎందుకు జరుగుతుంది ఇది? కేవలం ఇలా ఇళ్ల మధ్యన అనధికారికంగా మీరు ఎలవ చేసినందువల్ల. 2020లో అదే ఏలూరు తాలూకాలో ఇంకొక కేసు వచ్చింది. ఇలాగే ఒక చర్చి ఫాదరు మరి చిన్నపిల్లలకి సమ్ చాక్లెట్లు, మత్తు పదార్థాలు లాంటివి ఒక కుటుంబంలోని పిల్లలకి ఏదో డ్రగ్స్ లాగా ఇచ్చి వాళ్ళని కొంచెం వశపరుచుకునే విధంగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. సరే, మళ్ళీ ఆ తర్వాత కేసు వివరాలు ఏవని అనేది బయటికి రానవలేదు. ఎందుకంటే వాళ్ళ లాబీ అలాంటిది. వాళ్ళు అయ్యో ట్రై చేసుకుంటారు. చాలామంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు కదా, మన సునీల్ కుమార్ లాంటి వాళ్ళు దళిత క్రైస్తవుల హక్కుల కోసం, ఫాదర్ల హక్కుల కోసం, ఫాదరు నువ్వు నాకు ఇది ఇచ్చావు, నువ్వు నాకు అది ఇచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఈ రకంగా మరి కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఏదైనప్పటికీ ఆ కేసు కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నట్టుంది. ఇలాంటివన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, అనాథరైజ్డ్గా దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, అనాథరైజ్డ్గా ఉండటానికి వీల్లేదు. 90% హిందూ దేవాలయాలు ఓకే ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉన్నాయి. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కట్టిన వాటి మీద చర్యలు తీసుకోవాలి. నేను కూడా దానికి ఎటువంటి మద్దతు ఇవ్వట్లా. రోడ్డుకి అడ్డంగా ఉంటే మనం ఎప్పటి నుంచో ఉన్నా సరే కాళ్ళలో కూడా తీసేసాం. అది వేరే చోట సొంత స్థలంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు కట్టుకుంటున్నారు. వాళ్ళు ₹1,00,00,000తో కట్టుకుంటున్నారు, సంతోషం. కానీ ఇలాగ రోడ్ల మీద, కాలువగట్ల మీద కట్టింది చర్చ్ అయినా దేవాలయం అయినా సరే ఉండటానికి వీల్లేదు. ప్రజా జీవితానికి ఆటంకం కలిగించకూడదు, ప్రజల మూమెంట్కి ఆటంకం కలిగించకూడదు. రేపు కాలువ రిపేర్ చేయాలంటే అక్కడ రోడ్డు మూసేశారనుకోండి, ఒక చర్చ్ కట్టో ఒక దేవాలయం కట్టో. డెఫినెట్గా మసీదులు అలాంటి చోట్ల ఎవడో కట్టలా, నేను ఎక్కడ చూడలా. అనాధికారికంగా ఎక్కడ పడితే అక్కడ మసీదు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకుంటున్నారు. ఎక్కడన్నా చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఉన్నా చెప్తే తీసేస్తున్నారు, ఇబ్బంది లేదు. దేవాలయాలతోటి అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, చర్చిలతోటి ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారికి ఏదో కవచకుండలాలు ఉన్నాయనే ఉద్దేశంలో మరి కొంచెం ఓవర్ ప్లే చేసిన మాట వాస్తవం. అందరం కలిసి ఉండాలి, అందరికీ మత సామరస్యం ఉండాలి. హిందుత్వాన్ని క్రైస్తవులు గౌరవించాలి, క్రైస్తవాన్ని హిందువులు గౌరవించాలి. మీరు రూల్స్ ఫాలో అవ్వాలి, హిందువులే రూల్స్ ఫాలో అవ్వాలి, మాకు ఫాలో అవ్వక్కర్లేదని శ్రావణ్ కుమార్ చెప్పినట్టు కుదరదు. అందరూ రూల్స్ ఫాలో అవ్వాలి, అందరూ రూల్స్ ఫాలో అవుదాం. ఎవడు దేవాలయం కట్టినా 376ని ఫాలో అవుదాం.
ఎవడు చర్చ్ కట్టినా 376ని ఫాలో అవుదాం, అవసరమైనప్పుడు మీరు కంప్లైంట్లు ఇవ్వండి. సో కమింగ్ బ్యాక్ టు రాంబాబు ఇష్యూ, ఖచ్చితంగా రాంబాబు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు దాకా నేను చూసా, మరి ప్రతిదానికి నేను ఏదన్నా మాట్లాడితే సాయంత్రం మైకుచ్చుకుని వచ్చేస్తున్నారు, ఏదో ఆ ఛానల్స్లో వచ్చేస్తున్నారు. మరి ఇలా రాంబాబు మరి ఈ రకంగా ఒక బాలికని, ఒక మైనర్ బాలికని ఇలాగా చేస్తే నీల్ కుమార్లు ఎవరో ఖండించలా. అరే రాంబాబు తప్పురా రాంబాబు, నువ్వు ప్రభువుని పూజించేవాడు, ఇలాంటి యదో పనులు చేయకూడదు రాంబాబు అని ఒకడైనా చెప్పాడా? ఎందుకు చెప్పట్లా? గడ్డి పెట్టండి రాంబాబుకి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది హిందువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ ఈ తప్పుని ఒక రకంగా ప్రోత్సహించింది ఇండైరెక్ట్గా ప్రభుత్వం చేతకంతనం. ఎందుకంటే ప్రభుత్వం నియంత్రించట్లేదు. ఎందుకు నియంత్రించట్లేదు? నేను మొన్న నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు, ఇమ్మని చెప్పినా కూడా కొన్ని చోట్ల ఇవ్వలేదంట. ఎవరో అధికారులు చెప్పారంట నోటీసులు ఇవ్వద్దని. ఎలా చెప్తారు? ఇవ్వద్దని చెప్తే ఇవి అవుతాయి, కడుపులో అవుతాయి. రేపు ఎవరు బాధ్యులు? ఆ బాలిక గర్భానికి ఎవరు బాధ్యులు? అనధికార దేవాలయం మీద, ఆ ప్రార్థనాలయం మీద చర్యలు తీసుకోకుండా ఆ ప్రార్థనాలయం అక్కడ ఉన్నందువల్లే కదా రాంబాబు ఒక బాలికని చెరపట్టగలిగాడు. మరి ముందే ఆ రూల్ని ఫాలో అయి ఉంటే అది ఉండేది కాదు కదా. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏలూరు కలెక్టర్ తీసుకుంటుందా బాధ్యత? అక్కడ పోలీసు అధికారులు ఆ ఊరు సెక్రటరీలు తీసుకుంటారా బాధ్యత? విచ్చలవిడిగా వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యన తీర్మానాలని ఓట్ల రాజకీయం కోసం చర్యలు తీసుకోకుండా వదిలేసి ఇవాళ ఎవరో ఆ చిన్న పాప, ఆవిడ జీవితానికి ఏంటి? సరే పేర్లు చెప్పకుండా ఏమీ చెప్పకుండా మనం ఉంటాం. అయినా సరే ఆ పాప జీవితం ఈరోజు ఇలా అయింది అంటే దానికి కారణం అధికారుల అలసత్వం కాదా? రాజకీయ నాయకులు ఓట్లు చేసే ఎదవ రాజకీయాలు కాదా? నేను చెప్పేది ప్రజాస్వామ్యబద్ధంగానే రాజకీయాలు చేద్దాం. ఎవడో ఓటు కోసం మనం చూసుకుని వాళ్ళని మనం నియంత్రిస్తే వాళ్ళు మనం ఓటేయరు అనే సంకుచిత స్వభావంతో మనం యాక్ట్ చేస్తే బలైపోయే వాళ్ళ జీవితాలకి సమాధానం ఎవడు చెప్తాడు? ఎందుకు మనం చేసుకున్న చట్టాలని మనం ఫాలో అవ్వాలి అంటే ఎవరి కోసం ఎందుకు భయపడాలి? తెలీదు, అర్థం కాదు. రేపు 14వ తారీఖు నేను పుట్టినరోజు, నన్ను కొట్టినరోజు. 5 సంవత్సరాలు అవుతుంది నన్ను కొట్టి. అతిగతి లేదు. A1 ఇప్పుడు దాకా ఏదో ఒకసారి పిలిచి హలో హలో అన్నట్టుగా ఉన్నారు. బరి తెగించి బజార్లో అమ్మటా తిరిగి మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి తిరగడానికి లేదు, చర్యలు లేవు. సరే 5 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో నాకు అది గుర్తొచ్చింది. అందుకని నేను ఎమోషనల్గా చెప్పా. సరే ఎన్ని రోజులు బజార్లు అమ్మటా పడి తిరుగుతారో, ఎన్ని రోజులు తిరగనిస్తారో చూద్దాం. రాజకీయ నాయకుల వరకు మీరు ఈ దళిత క్రైస్తవ కోసం మాట్లాడుతున్నారు. ఈ సునీల్ కుమార్ గారు ఎస్సీ కింద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మీద ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటి సార్? తెలీదు కారణం. నేను ఇచ్చిన కంప్లైంట్లు వెరిఫై చేసి లేదు, వెరిఫై చేసి చర్యలు తీసుకోమని కూడా రాశారు. రాసినప్పటికీ కూడా మరి ఏమో మరి అతనికి విపరీతమైన ప్రజాబలం ఉంది అని తెలియక భావిస్తున్నారేమో. ఇలాగే ప్రజాబలం ఉందన్నోడికి 70 ఓట్లు వచ్చినాయి. ప్రజాబలం ఉందని అవుతుంది. ఏం చేయాలి? ఏదో నేను కంప్లైంట్ ఇవ్వగలిగాను, పరిశూ చేస్తున్నాను, చూద్దాం. నేను కేంద్ర ప్రభుత్వానికి 5 ఏళ్ల క్రితమే చెప్పాను, అతను ఏమనే సంస్థ పెట్టాడు, అలా సంస్థలు పెట్టి రన్ చేయడానికి వీల్లేదు. అది సింపుల్ బేసిక్ కామన్ సెన్స్. సంస్థలు పెట్టి ఒక ప్రభుత్వ అధికారి సంస్థలు పెట్టి చేయడానికి లేదు. ప్రభుత్వ అధికారి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లోకి వచ్చి ఆయన సీఎం చేస్తాను, ఈయన సీఎం చేస్తాను అని వాగడానికి లేదు. ఆ వాగుని ఎందుకు భరిస్తున్నారో నాకు తెలియదు, ఎందుకు అచేతనంగా నోరు మూసుకు కూర్చుంటున్నారో నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇట్స్ రాంగ్.
దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్ రూల్స్. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఇతని విషయంలో అంటే ఏమో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఫాలో అవుతారు అన్న విశ్వాసం నాకుంది. వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా ఫాలో అవుతారేమో అని అనుకుంటున్నా. అడ్డంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఊర్లు తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఫలానా కులం వాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని కూడా మాట్లాడుతున్నారు. నాని మాట్లాడవచ్చు, ఇక్కడున్న విలేకరు ఎవడైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు మాట్లాడకూడదు. అది రూలు. మరి అయినా మాట్లాడుతున్నారు, భరిస్తున్నారు. ఒక మామూలు చిన్న అధికారి అతిక్రమిస్తే వాడి మీద 5 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. మరి ఎందుకు ఇలాగా వదిలేస్తున్నారో తెలీదు. సరే, మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ వేశారు, కొద్దిమందిని అరెస్ట్ చేశారు, ఇంకొద్దిమందిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది అలా సాగుతూ ఉంది. మరి కనీసం ఈ పుట్టినరోజు అయిపోయింది, వచ్చే పుట్టినరోజు నాటికైనా పుట్టినరోజు అయిపోతుంది, వచ్చే పుట్టినరోజుకైనా మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే స్పష్టంగా ఉన్నాయి అతని పాత్ర. 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి అయినా సరే ఎందుకు ఆ ఉదాసీనత నాకైతే తెలియదు. బట్ ఈ ఉదాసీనత ఎక్కువ రోజులు ఉండదనే నేను భావిస్తున్నా. దేనికైనా సమయం రావాలని చెప్పి చూస్తున్నారేమో తెలియదు. ఉండుండొచ్చు, ఏమో తెలియదు. అది నాకైతే తెలియదు. నీకులాగా అనుకుంటున్నారు జనం, నాకైతే తెలియదు. ఏదో 1-6 ఎమ్మెల్యేలు అతని అనుచరులను అంటే తిరుగుతున్నారు, అది బహిరంగ రహస్యం. అతను అరెస్ట్ కూడా చేశారు. పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పారు. పార్టీ పాప అంతకంటే ఏం చేయగలుగుతుంది. బట్ ఇప్పటికీ మన బెదవాడలో కూర్చుని ఏదో హోటల్లో కూర్చుని దందాలన్నీ చేస్తున్నట్టుగా కంప్లైంట్లు వచ్చినాయని కూడా మళ్ళీ నేను కూడా ఏదో మీడియా సమావేశాల్లో మాట్లాడాను. సరే, చర్యలు ఉంటాయో ఉండవా అనేది నాకు తెలియదు. కానీ మరి బాధ అనిపిస్తుంది. ఇంత దారుణంగా రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభావితం చేసిన అంశం నన్ను కస్టోడియల్ టార్చర్ అంశం. నేను మాట్లాడుతూనే కాదు, ప్రజలందరికీ తెలిసిన కామన్ అంశం ఏదన్నా ఉందంటే ఇదే. ఆ అంశం మీదే ఇప్పుడు దాకా ఆ కేసు పురోగతిలో అతి గతి లేదన్న అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ కుమార్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి గ్రామానికి మీటింగ్ పెట్టి మనవాడ మన పంచాయతీ మన దళిత వాళ్ళని కూడా ప్రత్యేక పంచాయతీలుగా రూపుదిద్దాలని చెప్పేసి అంటున్నారు సార్. అసలు అది ఎక్కడైనా జరుగుద్దా సార్ ఒక గ్రామం? భారతదేశంలో ఇప్పుడు దాకా ఎక్కడా జరగల. ఎవడో బతిలేనోడు రకరకాలుగా మాట్లాడతాడు. వదిలేసారు అలాగా ఊరంతా తీసుకొచ్చినట్టు మాట్లాడుకోమని. ఎవడో మతలేనోడు మాట్లాడిన దాన్ని ఇప్పుడు దాకా నువ్వు జ్ఞానం అని నేను ఫీల్ అయ్యా. ఆ అజ్ఞాని మాట్లాడుతున్నారు కదా సార్, ఆ అజ్ఞాని గురించి మీకు తెలియజేద్దాం సార్ నా తాపత్రయం. నేను తెలుసుకున్నా, బట్ ఎప్పుడో తెలుసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు 51, 52 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. షెడ్యూల్ కాస్ట్లో దళితులు అన్న కేటగిరీలో. ఇందులో మరి ఆయన చెప్పేది, ఆయన ఎంతసేపు ఆయన కులం గురించి, ఆయన ఎస్సీ మాల గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా కూడా కాలనీస్లో మరి అంబేద్కర్ గారి బొమ్మ ఒక దగ్గర, జగజీవన్ రామ్ గారి బొమ్మ ఒక దగ్గర ఉంటుంది చాలా చోట్ల. అసలు ఒక ఊర్లో ఒక మూల 300 మంది ఉండొచ్చు. అంటే 300 మందికి ఒక పంచాయతీ చేస్తే అసలు పంచాయతీకి ఆదాయం ఏముంటుంది? అసలు ఉండదా? ఉండదా? ఆ 300 మంది ప్రతి విలేజ్లోనూ 200 మందికో 300 మందికో ఒక దళిత పంచాయతీగా అతను మాట్లాడేది. ఓ దళిత పంచాయతీ చేశారనుకో, అక్కడ ఆదాయం ఏముంటుంది? పంచాయతీకి ఆదాయం లేనప్పుడు అది ఎలా డెవలప్ అవుద్ది? మనం చేసేసుకుందాం అంటే ఎవడెత్తాడు? ఊరంతా ఒక ట్యాక్స్ కలెక్షన్ ఉంటే ఓకే, ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ క్రాస్ సబ్సిడైజేషన్.
అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయా? రెంట్లు వస్తాయా? మున్సిపాలిటీకి షేర్ వస్తుందా? పంచాయతీకి వచ్చిన డబ్బులే కదా ఖర్చు పెట్టేది. పంచాయతీకి గ్రాంట్లు వస్తాయి. ఆ వచ్చే గ్రాంట్ ఒకటే సరిపోద్దా? పంచాయతీ ఆదాయం ఉండక్కర్లేదా? ఎలా సాధ్యం? 300 మందికి ఒక పంచాయతీ ఇవ్వగలరా? కొన్ని చోట్ల 100 మందే ఉంటారు, ఇవ్వగలరా? లేదు, ఈ ఊర్లో దొడ్డనపూడిలో ఉన్న 200 మంది, సీసల్లో ఉన్న 200 మంది వచ్చి పెదమేరం దగ్గర ఉన్న 300 మందితో కలిసి మీ 600 మంది ఒక పంచాయతీ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆ ఊర్లో వదిలేసి ఇక్కడికి వస్తారా? ఏదో అట్రాక్ట్ చేసి ఏదో మాట్లాడటం కోసం ఎవడో పనికి మాలినోడు ఏదో మాట్లాడాడన్న వీటిలో దాని గురించి ఇంకా చర్చ అనవసరం. అందులో అర్థం లేదన్న సంగతే అందరికీ తెలుసు, అతను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏదో క్యాచీగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదో అతని ప్రయత్నం అతను చేసుకుంటున్నాడు. అతను ఏదో శక్తి ఉందని చెప్పి ఎవరైనా ఫీల్ అయితే మనం ఏం చేయలేం. అతను పోటీ చేస్తే 100 కన్నా రావు. హిందూ దేవులకు సంబంధించి వినాయక చవితి, గణప నవరాత్రులు కానీ, దుర్గమ్మ నవరాత్రులు కానీ పెడితే కనుక మైక్ పర్మిషన్ కావాలి, డీజే పెడితే డీజే పర్మిషన్ కావాలి, ఊరేగింపు పర్మిషన్ కావాలి, పోలీసులు అంటారు. ప్రతి ఆదివారం మంగళవారం చర్చిల దగ్గర ప్రతిరోజు వాదిస్తా ఉంది కానీ వాళ్ళకి పర్మిషన్ అడగరు. వాళ్ళ జోలికి భయం, ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారని భయం పోలీసులకి. అలాగే బెదిరిస్తున్నారు వాళ్ళు. హిందువులు ఖచ్చితంగా ఆ పర్మిషన్ తీసుకోవాలి. అందుకనే నేను చెప్పేది, ఆ 15 రోజుల మించి హిందువులు అడిగేది కూడా ఏమి ఉండదు. ఆ మైక్ పర్మిషన్ ఆ 15 రోజుల మించి అడగరు. అలా పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఏది అని అడిగితే అది నేరం. మా దళిత క్రైస్తవుల్ని మీరు ప్రశ్నిస్తారా? ఓట్లు అక్కర్లేదా? స్థాపించేది మన రాజ్యమే. రఘురామరాజు ఎవడు? వస్తాంది మన రాజ్యం అంటాడు, తెలంగాణ నుంచి వచ్చినాడు. మన దళిత రాజ్యం వస్తుంది అంటాడు, దళిత క్రైస్తవ రాజ్యం. అతను అసలు దళితులే కాదు. అతనే చెప్పాడు ఆ మధ్యన, నేనేదో సామాజిక వర్గం అని. మరి ఇలాగా వచ్చేస్తాను, మనం స్థాపించేస్తాను అని. అలాగే ఇంకోటి, మహాసభలను పెడతారు. మహాసభలను పెట్టి మాట్లాడు వాడు బోగోడు అంటాడు. మొగాషం తీసుకొస్తారు, వచ్చేసి నీ మాటలు అంటాడు. ఆ మధ్యన చూపెట్టాను కదా, అవన్నీ క్రైము. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం అని ఉంది 1954. ఆ మ్యాజిక్ రెమెడీస్ చట్టం ప్రకారం ఇలాగా ఈ పచ్చబద్దాలు ఆడేసి మాట్లాడిన వాళ్ళకి మాటలు, కుంటూరు నడిపించేటాలు, ఇలాంటివన్నీ ఈ డ్రామా షోలు పెడతారు కదా, దే ఆల్ కెన్ బి అరెస్టెడ్. బట్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. 54 నుంచి చట్టం ఉంది. ఇప్పుడు దాకా ఆ కేసులో అరెస్ట్ చేసిన వాడు ఎవరు లేడు, కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు. సో ప్రజలకి అది కూడా చెప్తున్నా, కంప్లైంట్ ఇవ్వండి. క్రీస్తు సభలు జరుగుతూ ఉంటాయి కదా, కంప్లైంట్ ఇవ్వండి. క్రీస్తు సభలకు పర్మిషన్ అడగరు. ఆఖరి నిమిషాల్లో పర్మిషన్ అడిగినా ఏదో ఎస్పీలు ఇల్లు ఇచ్చేస్తారు. ఎక్కడో పైనుంచి ప్రలోభాలు వస్తాయి, ఇచ్చేస్తారు. పైనుంచి ఎవడో ఒక క్రిస్టియన్ ఆఫీసరు ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఉంటాడు, ఐపీఎస్లో కూడా, సునీల్ కుమార్ లాగా. వాళ్ళు ఏదో ఫోన్లు చేస్తారనుకుంటా, ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా ఉంటారు ఇలా దొంగ సర్టిఫికెట్ల మీద ఉద్యోగం ఉన్నవాళ్ళు. ఇంటెలిజెన్స్లో ఉంటారు, కానిస్టేబుల్లో ఉంటారు, ఎస్ఐలో ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. పర్మిషన్ తీసుకునేది ఏదో సబ్ పెట్టుకుంటామని కొట్లాడతారు, రోడ్ల మీద పెడతారు, మైకులు పెడతారు, న్యూసెన్స్. సరే, అది కంట్రోల్ చేయాలరా బాబు అంటే మళ్ళీ ఇదిగో ఇయ్యే ఓట్లడ్డు, ఏం పర్వాలేదు ఇచ్చేయండి అని ఎవడో చెప్తాడు. సో ఇవన్నీ ప్రజలకున్న హక్కులు. ఆ పోరాటం అనేది ఆ ప్రజల నుంచి రావాలి తప్ప రఘురామకృష్ణరాజు లాంటి వాడు గొంతు చించుకుంటే అయ్యేది కాదు. ఐఆమ్ హియర్ టు టెల్ యూ ద రూల్స్. అది మీరు పాటించమని అధికారుల్ని నిలదీయండి, మాలాంటి ప్రజాప్రతినిధులను కూడా నిలదీయండి.
మీ హక్కులు చెప్పడం వరకు నా బాధ్యత, ప్రశ్నించటం తెలియజేయటం నా బాధ్యత, ప్రశ్నించటం ప్రజల బాధ్యత అని చెప్పడం కోసమే ఈయన ప్రెస్ మీటు ఉద్దేశం. ఆల్మోస్ట్ గంట దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంక మీరు ప్రశ్నలు ఏమన్నా ఉన్నా ఆకివీడు రామాలయం అనుకున్న విధంగా చక్కగా నడుస్తుంది. ఆ బేస్ కాంక్రీటు ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో ఆ బేస్ లెవెల్, ఎందుకంటే గ్రౌండ్ మనం పూర్తిగా రాతి కట్టడంతో కడుతున్నాం. ఆ భూమిని చాలా స్ట్రాంగ్గా బెడ్ కాంక్రీట్ అంతా ఎక్కువ మందంతో నీట్గా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాతి కట్టడం బరువు ఎక్కువ, అదంతా సాయిల్ కొంచెం వీక్ సాయిల్ కాబట్టి అది చేసి సైమిల్టేనియస్గా రాళ్ళు కటింగ్ అంతా కూడా మైన్ దగ్గర కొంచెం ఆకృతులన్నీ వేరే దగ్గర కూడా మెషిన్ మీద కటింగ్ అవుతుంది. ఏదేమైనా అనుకున్న 7 నెలల కన్నా ఒక నెల రోజులు ముందుగానే పూర్తి చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో ఒక నెల తర్వాత సైట్లో ఫిజికల్గా భూమి పైకి వచ్చే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత సీసీ కెమెరాస్తో పబ్లిక్ రెగ్యులర్గా వారి దేవాలయం, ఇది పబ్లిక్ దేవాలయం, 100 రూపాయల నుంచి 10,000 వరకు భక్తుల విరాళాలతో వచ్చే దేవాలయం. వాళ్ళు ప్రతిరోజు అక్కడ ఏం పని జరుగుతుంది అనేది పబ్లిక్ కూడా చూసుకునే విధంగా దానికి ఒక లింక్ ఇచ్చేసి దే కెన్ మానిటర్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద పబ్లిక్ మానిటర్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఇంకా ప్రశ్నలే వద్దు. థ్యాంక్ యూ.